కూడా చాలా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉన్నారు. శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, మీరు ఏ ఏరియాలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ అనేది? ప్రస్తుతం నేను మాదాపూర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ దాదాపు గంట సేపు కూడా కుండపోత వర్షం నమోదవడంతో ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ప్రస్తుతం చెరువును తలపించే విధంగా రహదారులన్నీ మారాయి. దీంతో ఒకవైపు ట్రాఫిక్ అనేది తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ట్రాఫిక్ అనేది ఐటీ కారిడార్ దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సోమవారం కావడంతో అందరూ కూడా ఆఫీస్లోకి రావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ అనేది ప్రస్తుతం కనిపిస్తుంది. ఉన్నట్టుండి ఒకటేసారి వెదర్ అనేది చేంజ్ అయ్యి దాదాపు 88 మిల్లీమీటర్ల మేర వర్షపాతం అనేది జూబ్లీ హిల్స్ పరిధిలో చోటు చేసుకుంది. దీంతో ఒకవైపు వాహనదారులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈవినింగ్ టైం కావడంతో అందరూ కూడా ఆఫీస్ నుండి ఇళ్లకు బయలుదేరారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా వర్ణుడు తన ప్రతాపం చూపెట్టడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ రంగంలోకి దిగారు. అటు ట్రాఫిక్ని క్లియర్ చేసే విధంగా ఇటు జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, ఇది ఐటీ కారిడార్ మొత్తం కూడా ప్రస్తుతం ఒకవైపు జల దిగ్బంధంతో పాటు ఇటు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుపోయిందని చెప్పుకోవచ్చు. ప్రతి సిగ్నల్ దగ్గర 3 నుండి 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది స్తంభించిపోయింది. వీటిని క్లియర్ చేసేందుకు అధికారులు ప్రస్తుతం రంగంలోకి దిగారు. కానీ ఒకవైపు రోడ్డు పైన వాటర్ అనేవి ఎక్కువగా దాదాపు మోకా లోతు వాటర్ అనేవి ప్రతి రహదారి పైన NH60 పైన ఉండటంతో అటు ఎక్కడికక్కడ బ్రేక్ డౌన్ వాహనాలు అనేవి బ్రేక్ డౌన్ కావడం, వీటినన్నిటి కూడా ప్రస్తుతం నగరవాసులు పెద్ద ఎత్తున ఒకవైపు పెద్ద ఎత్తున ఇబ్బందులు పెద్ద ఎత్తున పడుతున్నారు. రానున్నటువంటి 3 నుండి 4 గంటల పాటు భారీ వర్ష సూచన జారీ చేసింది. ప్రస్తుతం నగరానికి ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఆ వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దీంతో ఒకవైపు ఏదైతే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఉంటాయో దాదాపు 150 వరకు కూడా ఉన్నాయి. అవి వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ప్రస్తుతం దిగి వాటర్ని క్లియర్ చేసేందుకు ఒకవైపు చర్యలు చేపట్టారు. ఒకవైపు ఎమర్జెన్సీ మాన్సూన్ టీమ్స్తో పాటు ఇటు హైడ్రా బృందాలు కావచ్చు, DRF, SDRF బృందాలు కూడా రంగంలోకి దిగే. చిన్న వర్షం వచ్చినా కూడా నగరం అతలాకుతలమవుతుంది. అలాంటిది కంటిన్యూగా దాదాపు 1 వీక్ నుంచి ఇదే సినారియో కొనసాగుతుంది. మనకు డే టైం మొత్తం కూడా విపరీతమైనటువంటి ఎండలు, అనంతరం ఒక్కసారిగా వెదర్ చేంజ్ అయ్యి ఒక్కసారిగా మొత్తం కూడా వనరుడు తన ప్రతాపం చూపుతున్నారు. 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదవుతుంది. దీంతో నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఈవినింగ్ టైంలోనే రావడంతో పెద్ద ఎత్తున ఎవరైతే ఇళ్లలోకి వెళ్తారో ఒకవైపు 1 అవర్కి రీచ్ అవుతున్న డెస్టినేషన్ 3 నుండి 4 గంటలు పడుతుందంటే రెయిన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెయిన్ వచ్చిన ప్రతిసారి నగరవాసులు ఇదే విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి ఇంకా మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండడం కావచ్చు, ఒకవైపు నాలాలకు సంబంధించినటువంటి ఏదైతే రిటర్నింగ్ వాళ్ళు కూలిపోవడం, వీటి వల్ల నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు అండర్ పాస్ల కింద ఎక్కడికక్కడ మనుషులందరూ కూడా కొట్టుకుపోతున్నారు. మొన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఏదైతే బల్కంపేట అండర్ పాస్ కింద ఒక వ్యక్తి మృతి చెందారు. వాటర్ అనేది దాదాపు 5 నుండి 6 ఫీట్ల మేర అనేది వాటర్ అనేవి వచ్చాయి. దీంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు GHMC అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా సూచనలు జారీ చేసింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా ఎవరైతే అధికారులు ఉంటారో అందరూ కూడా రంగంలోకి దిగాలి. జోన్ల వైజ్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడిన ఇంట్లోకి వాటర్ వచ్చినా కూడా వెంటనే ఆ నెంబర్కి కాల్ చేయాలి. కాల్ చేసే వెంటనే ఇటు ఎవరైతే SDRF కావచ్చు, NDRF బృందాలు ఉన్నాయో వాళ్ళు వచ్చి వెంటనే ప్రాబ్లం అన్ని కూడా సార్ట్అవుట్ చేస్తారు. మొత్తం మీద రానున్నటువంటి 3 గంటల పాటు నగరానికి ఎంతో కీలకం. ప్రస్తుతం అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే ఎడతెరపు లేకుండా వానాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలింనగర్, అమీర్పేట్, మాదాపూర్ ఈ అన్ని ఏరియాలో కూడా భారీ వర్షం కురుస్తుంది. దీనివల్ల హైటెక్ సిటీ, SR నగర్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన కూడలిలు, ట్రాఫిక్ జంక్షన్స్, ఫ్లైఓవర్స్, ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా భారీ ట్రాఫిక్తో నిండిపోయాయి. మొత్తానికైతే ఎవరైతే ఉద్యోగులు లాగౌట్ చేసి ఇళ్లకు వెళ్దామని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరికీ కూడా చేదు అనుభవాన్ని తలపిస్తుంది. సో ఒక రకంగా ఇళ్లలోకి చేరడానికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇక్కట్లు పడుతున్నారు. ఇటు భారీగా వరద నీరు కూడా రోడ్లపై చేరుకున్న తర్వాత దానివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కూడా అందరికీ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఇంకొన్ని కమెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. సయ్యద్ జాకీ
చార్మినార్లో భారీ వర్షం అని చెప్పేసి సయ్యద్ జాకీ కూడా చెప్పుకొచ్చారు. అలాగే పురుషోత్తం రెడ్డి గాజుల రామారంలో కూడా స్టార్ట్ అయిందని చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద అయితే హైదరాబాద్ నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా రానున్న వారం రోజులు 10 రోజులతో పాటు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. మొత్తం మీద అయితే ఉదయం సమయంలో ఎండ కొడుతుంది కదా అని చెప్పేసి నిర్లక్ష్యం మాత్రం ఖచ్చితంగా చేయకండి. అంబ్రెల్లాస్ క్యారీ చేయండి, రెయిన్ కోట్స్ క్యారీ చేయండి. ఏ క్షణం వాతావరణం ఎలా మారుతుంది అనేది తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే క్లౌడ్ బర్స్ట్లు జరుగుతున్నాయి కాబట్టి మీరు వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ ప్రయాణాలు కూడా కొద్దిగా ముందుగా ప్లాన్ చేసుకోండి. కొంచెం టైంని ట్రావెల్ టైంని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ప్రయాణం చేసుకునేలాగా ప్లాన్ చేసుకొని, అలాగే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కూడా ఒక హెచ్చరికను కూడా జారీ చేశారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, విజిబిలిటీ కూడా తక్కువ ఉంది కాబట్టి మీ ప్రయాణాలను కూడా ఆపుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు. మొత్తం మీద అయితే ఎంప్లాయర్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, మిగతా కంపెనీస్ కూడా మీ ఎంప్లాయీస్ అందరినీ కూడా బయటికి పంపించకుండా ఉండండి. కొంత సమయం అక్కడే ఉండేలాగా ప్రయత్నం చేయండి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్కి సంబంధించిన అడ్వైజరీని కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. Due to heavy traffic flow during peak hours, vehicle movement is slow from Mehedipatnam, Azizia Mosque, Sarojini Devi Hospital, Pochama Basti, NMDC, Masab Tank, Crossroads towards Kaja Mansion to Virinchi. Commuters are advised to plan accordingly and expect delays. ఆ మ్యాప్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మెహదీపట్నం రేతిబోలి జంక్షన్ నుంచి, అలాగే టోలీచౌకీ నుంచి చూస్తే డార్క్ రెడ్ లైన్ కనిపిస్తుంది. టోలీచౌకీ, దాని తర్వాత రేతిబోలి జంక్షన్, దాంతోపాటు మెహదీపట్నం తర్వాత ఎన్ఎండిసి తర్వాత లక్డిగా పూల్ దాకా కూడా డార్క్ రెడ్ కనిపిస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ అంటే రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్, అలాగే రోడ్ నెంబర్ 12 ఏదైతే కనెక్ట్ అవుతుందో ఆ రోడ్స్ అన్ని కూడా డార్క్ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ ఏరియాస్ అన్ని కూడా డార్క్ రెడ్లో ఉన్నాయి. దాదాపు మీకు 1-2 గంటలు ఇక్కడే ప్రయాణం, మీకు ఇక్కడే టైం పట్టే అవకాశం ఉంది. సో దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోండి. అలాగే మిగతా ఏరియాస్ కనుక మనం చూస్తే కనుక రోడ్ నెంబర్ 12 నుంచి ముందుకెళ్తే, అలా రోడ్ నెంబర్ 1 నుంచి ముందుకెళ్తే మీరు పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, అలాగే బేగంపేట్, సికింద్రాబాద్ ఈ ఏరియాస్లో కూడా భారీ నుంచి అతి భారీ ట్రాఫిక్ జామ్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక పక్కన మేజర్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా హైటెక్ సిటీకి సంబంధించిన ఫ్లైఓవర్ కింద ఏదైతే జంక్షన్ ఉందో ఆ జంక్షన్ మేజర్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి ఇటు రాయదుర్గం, అటు JNTU, అలాగే కొండాపూర్, అలాగే ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి రావడానికి ఏదైతే జంక్షన్ ఉందో ఆ ఏరియా కూడా ఫుల్ డార్క్ రెడ్లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చాలా క్లియర్గా చెప్తున్నారు, డ్యూ టు హెవీ ట్రాఫిక్ ఫ్లో during peak hours, vehicle movement is slow from Mehedipatnam and all these areas అని చెప్పేసి expect delays. Commuters are advised to plan